నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, ఇవాళ ఏం వండుకుందాం? ఎండు రొయ్యలు బీరకాయని చూపిస్తున్నారు కదా అత్తమ్మ. ఎండు రొయ్యలు బీరకాయ వండుకుందామా? ఇవాళ సండే కూడా బాగుంటది. ఆయిల్ ఎంత అత్తమ్మ? 4 చెంచాల ఆయిల్ అయ్యి ఒక 50 గ్రాముల రొయ్యలు చాలు. ఫస్ట్ రొయ్యలు వేపినాం అనుకో వాసన మొత్తం విసురకపోతుంది. మనం ఇంట్లో వండుకున్నా కూడా మంచిగా ఆయిల్లో వేపితే వాసన రాదన్నట్టు. 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు వస్తుంది రొయ్యల కూర అనే వాసన. ఇగో బీరకాయలు. ఎన్ని బీరకాయలు? బీరకాయలు 1 కిలో బీరకాయలు. 1 టీ స్పూన్ ఉప్పు. బీరకాయలనే వాటర్ వస్తే తొందరగా మగ్గిపోతాయి. ఎంత మంచిగా అసలు నూనెలో వేపుకున్న వాటికి రొయ్యలు మంచిగా గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి. 1 స్పూను అల్లం, 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. మంచిగా ఎప్పుడు చికెన్ మటన్ తిని బోరు కొట్టినా కూడా ఎండు రొయ్యలు బీరకాయ మంచిగా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తిన్నా కూడా మంచిదే హెల్త్ కి. చూద్దాం అత్తమ్మ. అయిపోయిందమ్మా. ఇక కలపండి. ఇంకా మంచిగా గోల్డ్ కలరు మంచిగా రొయ్యలు మంచిగా కనిపిస్తున్నాయి. జ్యోతి, బీరకాయ రొయ్యలు కూర అయింది కదా, బీరకాయ రొయ్యలు టేస్ట్ చేద్దామా? సరే అత్తమ్మ. తేనె ఎంత బాగుందో అసలు. అయితే ఎట్లుంది? సూపర్ అసలు.